హల్లెలూయా. యేసుక్రీస్తునామమున అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చున్నాను. దేవుడు ఈరోజు మనకిచ్చినటువంటి వాగ్దానము లూకాసు వార్త 7వ అధ్యాయము 50వ వచనము, నీ విశ్వాసము నిన్ను రక్షించెను. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం రక్షించబడను గాక. ఈ వాగ్దానం ద్వారా మనకి విజయం కలుగును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఏంటంటే ఇచ్చిన వాగ్దానం, నీ విశ్వాసం నిన్ను రక్షించును. నీ విశ్వాసం ఏం చేస్తుందంట? నిన్ను ప్రతి విషయమందు నిన్ను రక్షిస్తుంది. నీ విశ్వాసం ఏం చేస్తుంది? నీకు ప్రతి విషయమందు విజయాన్ని కలగజేస్తుంది. నీ వల్ల ఏది అసాధ్యమో కాదు. నీ విశ్వాసం ద్వారా సమస్తమును సాధ్యమే. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే నిజంగా యేసుక్రీస్తుని విశ్వసించున్నావో ఆ విశ్వసించుడు ద్వారా ఆయన నీలో ఉన్నాడు. ఆయన నీకు తోడై ఉన్నాడు. లోకపరమైన యొక్క పాపాన్నంతా ఆయన తీసుకుని పరలోక సంబంధమైన యొక్క నీతిని క్రీస్తు ద్వారా మనము పొందుకుని ఉన్నాము. కాబట్టి నువ్వు ఆ విశ్వాసాన్ని బట్టి నువ్వు ఎప్పుడైతే నిలబడి ముందుకు వెళ్తావో ప్రతి విషయమందు నువ్వు రక్షించబడతావు. ప్రతి విషయమందు నీకు విజయం కలుగుతుంది. ప్రతి ప్రయాణంలో నీకు క్షేమం కలుగుతుంది. కాబట్టి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తుంది. నీ విశ్వాసం నిన్ను ఘనపరుస్తుంది. నీ విశ్వాసమే నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడుతుంది. హల్లెలూయా. ఎవరు ఏమనుకున్నా, ఎవరిని ఎలా చూసినా నీవు మాత్రము క్రీస్తు వైపే చూడు. క్రీస్తులో దాగున్న ఆశీర్వాదనే నువ్వు చూడు. నేను క్రీస్తు ద్వారా దేవుని కుమారునిగా మారిపోయి ఉన్నాను. నాలో క్రీస్తు నివసిస్తున్నాడు. నాకు సమస్తమును సాధ్యమే. నేను ఈ పరిస్థితిలో ఉన్నాను. దేవుడు నన్ను ఉన్నతమైన స్థానంలోకి తీసుకువెళ్తాడు. అది నువ్వు ఎంత అనారోగ్యంలో ఉన్నా సరే, ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే, ఎప్పుడైతే ఈ విశ్వాసాన్ని కలిగి ఉంటావో ఉన్నతమైన స్థానంలోకి నువ్వు వెళ్తావు. కాబట్టి ఆశీర్వదించబడిన ప్రతి ఒక్కరి మీద, అంటే ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడ్డారు. ఎలాగా? ఆయన మన కొరకు వెల చెల్లించుడు ద్వారా, ఆయన మన కొరకు ప్రాణం పెట్టు ద్వారా ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడ్డారు. ఎవరైతే దాన్ని పట్టుకుని ముందుకు వెళ్తారో, నాలో క్రీస్తున్నాడు, ప్రతి దానిలో నేను విజయం, ఆ విశ్వాసాన్ని ఎవరైతే గట్టిగా పట్టుకుంటారో ప్రతి ఒక్కరు గొప్ప విజయాన్ని చూస్తారు. ఈరోజు మీ విశ్వాసం ద్వారా, మీలో ఉన్న నీ యొక్క సామర్థ్యం ద్వారా, క్రీస్తు సామర్థ్యం ద్వారా నువ్వు ప్రార్థించే ప్రతి ప్రార్థనకి సమాధానం వచ్చునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? మహాప్రేమ గల తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగో దేవా, ఎవరైతే తండ్రి విశ్వసించి ప్రార్థిస్తున్నారు తండ్రి, విశ్వసించిన ప్రార్థించి ప్రతి ఒక్కరు పొందుకొనుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. సమస్తాన్ని జయించున్నావు తండ్రి, సమస్తం మీద అధికారం ఇచ్చున్నావు తండ్రి. వీరు అధికారం పొందుకుని ఉన్నారు దేవా. ఆ అధికారం ద్వారా తండ్రి ప్రతి ఒక్క దాంట్లో వీరికి విజయం కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ప్రతి అనారోగ్యం ఆరోగ్యం మారునుగాక, ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారునుగాక, ఉన్నతమైన స్థలంలో వీళ్ళు నిలబడనుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ఎగ్జామ్స్ రాయించిన బిడ్డలను దీవించి ఆశ్రయించిందండి. మీరే తోడే నడిపిస్తున్నారు తండ్రి. అందులో బట్టి నీకే కోట్ల స్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. వారు అడిగే రాసే ప్రతి ఒక్క ప్రశ్నకి తండ్రి, అది నీ వైపు చూసి ప్రార్థించే ప్రతి ఒక్క దానికి వాళ్ళకి సమాధానం తెలియచేయండి తండ్రి. జ్ఞాపక శక్తిని ప్రవచిస్తాం తండ్రి, ధైర్యాన్ని ప్రవచిస్తాం తండ్రి, బలాన్ని ప్రవచిస్తాం తండ్రి. ఇదిగో తండ్రి జాబ్లో తండ్రి ప్రమోషన్స్ ప్రవచిస్తున్నాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.